అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఎంతో రుచిగా క్రీమీగా ఉండే సమ్మర్ స్పెషల్ మ్యాంగో కస్టర్డ్ డిజర్ట్ ఎలా చేయాలో చూడండి. పిల్లల నుండి పెద్దవాడి వరకు అందరూ ఇష్టంగా తినే ఈ డిజర్ట్ చాలా తక్కువ సమయంలో రెడీ అవుతుంది. చూడండి డిజర్ట్ అనేది ఎంత క్రీమీగా ఎలా ఉందో ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి. చాలా బాగుంది. ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. ఎక్కడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇంకా ప్రాసెస్లోకి అనేది వెళ్ళిపోదాము. ఇవి మామిడి పళ్ళు అండి, బంగనపల్లి కాయలు ఒక 4 తీసుకున్నాను చిన్నవి. వీటిని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. వీటిని ఇప్పుడు తొడిమి కట్ చేసుకుని ముక్కలుగా కట్ చేసుకుందాము. ఈ డిజర్ట్ని మనం ప్రిపేర్ చేయడానికి 10 మినిట్స్ కన్నా ఎక్కువ పట్టదండి. చాలా తక్కువ టైంలోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మామిడి పండుని ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని స్క్వేర్ షేప్లో అనేది ముక్కలుగా కట్ చేసుకుని ఇలా గుజ్జు అనేది తీసుకోవాలి. ఇలా కాకుండా మామిడి పండుని పీల్ తీసేసుకుని చక్కగా గుజ్జు అనేది తీసుకోవచ్చు. ముక్కలుగా కట్ చేసుకునే విధంగా దాన్ని కూడా స్క్వేర్ షేప్లోనే కట్ చేసుకుని ముక్కలను తీసుకోవచ్చు. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది చెక్కు తీస్తున్నానండి. చెక్కు తీసిన తర్వాత చూపిస్తాను మీకు. చెక్కు అనేది తీసేసుకున్నానండి, ఎబ్బా వచ్చింది. ఇప్పుడు ఒకవైపే చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు దీన్ని కూడా ఇలా 4 వైపులా కట్ చేసుకుని ముక్కలుగా అనేది కట్ చేసుకోవాలి. ఇలాను చూడండి, ఎలా చేసినా ఒకటేనండి. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఈ విధంగా మామిడి పండు గుజ్జు మొత్తం తీసుకోవాలి. ఈ సమ్మర్ స్పెషల్గా ఈ డిజర్ట్ని ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా క్రీమీగా చాలా బాగా వచ్చింది. నేను చేసిన పద్ధతిలో నేను చెప్పినట్లుగా చేయండి, చాలా బాగా నచ్చుతుంది మీకు. ఎండలో చల్లగా ఏదైనా తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు మధ్యాహ్నం సమయంలో ఈ విధంగా చేసుకుని తింటే చాలా బాగుంటుంది. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు గుజ్జు మొత్తం అనేది తీసేసుకున్నానండి. అయిపోయింది. ఇప్పుడు ఒక మందపాటి బౌల్ అనేది స్టవ్ పైన పెట్టుకుంటున్నాను. ఇదేనండి పెట్టుకున్నాను. దీంట్లో ఇప్పుడు 1/2 లీటర్ మిల్క్ అనేవి యాడ్ చేసుకుంటున్నాను. ఈ పాలను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కాచుకోవాలండి. ఇంకొంచెం మేగడుతుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము. కలుపుకుంటూ పాలు అనేవి కాచుకోవాలి. కలుపుకోవడం వల్ల మేగడ అనేది పట్టకుండా ఉంటుంది. క్రీమీగా వస్తుంది మనకి. పాలను కొద్దిగా మరిగించుకోవాలండి. ఇవి ఇంకా మరుగుతాయి. ఈ మరిగే సమయంకి అంతలో మనము ఒక బౌల్ అనేది తీసుకుందాము. చిన్నది బౌల్ తీసుకుని దీంట్లోకి ఒక 2 టీ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకుని దీంట్లో వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే పాలు అయినా యాడ్ చేసుకుని లంప్స్ లేకుండా, అంటే ఉండలు లేకుండా చక్కగా ఈ విధంగా మొత్తం కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని దీన్ని ఈ బౌల్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు పాలు మరుగుతున్నాయి, ఒకసారి చూద్దాము. దీంట్లో ఇప్పుడు షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఒక 5 టేబుల్ స్పూన్స్ షుగర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. మీకు రుచికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. ఇంకొంచెం ఎక్కువ తీసుకుంటే ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కలుపుకుందాము. ఇది పూర్తిగా కరిగిపోవాలండి. ఇప్పుడు ఇలాచీ పౌడర్ అనేది యాడ్ చేసుకున్నాను. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక 1 మినిట్ తర్వాత మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ ఉంది కదండి, అవి యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు యాడ్ చేసుకున్నానండి. వీటిని వెంటనే కలుపుకోవాలి. ఇవి యాడ్ చేసుకునేటప్పుడు స్టవ్ అనేది సిమ్లో పెట్టుకోవాలి. వెంటనే కలుపుకోకపోతే ఉండలాగా కట్టేస్తుంది, అందుకని కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఈ మిశ్రమం అనేది చిక్కబడుతూ ఉంటుంది. ఒక 2 నుండి 3 నిమిషాల వరకు ఉడికించుకుంటే సిమ్లో పెట్టుకుని సరిపోతుందండి. చిక్కబడుతుంది.
ఇలా చిక్కబడేటప్పుడు ఇలా ఉంటే కన్సిస్టెన్సీ సరిపోతుంది. చల్లారిపోయిన తర్వాత ఇంకా చిక్కగా అయిపోతుంది. అందుకని ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనం ప్రాసెస్లోకి అనేది వెళ్దాము. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మిశ్రమం అనేది పూర్తిగా చల్లారిపోవాలండి. కొంచెం టైం తీసుకుంటుంది. అలా కాకుండా కూలింగ్ వాటర్ ఏమన్నా ఉంటే ఒక ప్లేట్లోకి అవి యాడ్ చేసుకుని ఈ బౌల్ అనేది దాంట్లో పెట్టేసుకుంటే త్వరగా చల్లారిపోతుంది. ఈ మిశ్రమం అనేది పూర్తిగా చల్లారిపోవచ్చిందండి. ఇప్పుడు మిగతా ప్రాసెస్లోకి అనేది వెళ్ళిపోదాము. ఇప్పుడు మిక్సీ జార్ అనేది ఒకటి తీసుకోవాలి. నేను మిక్సీ జ్యూసర్ ఉంది నా దగ్గర, అది తీసుకుంటున్నాను. లేదంటే మిక్సీ జార్ అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఈ మామిడికాయ గుజ్జుని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇదిగోండి బౌల్లో తీసుకున్నాను. ఇది ఇప్పుడు జ్యూసర్లో యాడ్ చేసుకుంటున్నాను. మామిడి పండు గుజ్జుని ఒక బౌల్ తీసుకున్నాం కదండి మనం. ఇప్పుడు పాలు, కస్టర్డ్ పౌడర్ కలిపిన మిశ్రమం ఉంది కదండి, అది కూడా ఒక బౌల్ తీసుకుని యాడ్ చేసుకుందాం, సరిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్ అనేది తీసుకుంటున్నాను. తీసుకుని ఇప్పుడు జ్యూసర్లో అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని నేను ఇప్పుడు తీసుకెళ్ళి మిక్సీ అనేది పట్టుకొస్తాను. మీకు షుగర్ అనేది సరిపోకపోతే ఈ టైంలోనే షుగర్ అనేది యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు నేను మిక్సీ అనేది పట్టుకొచ్చాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఈ బాక్స్లోకి తీసుకుంటున్నాను. ఇంట్లోనే చక్కగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మ్యాంగో కస్టర్డ్ డిజర్ట్ అనేది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఎలా వచ్చిందో కూడా కామెంట్ అనేది చేయండి. ఇప్పుడు దీంట్లో మ్యాంగో ముక్కలు అండి, ఇవి మామిడికాయ ముక్కలు ఇందా కట్ చేసుకున్న వాటిలో కొద్దిగా తీసుకుని పక్కన పెట్టుకున్నాను. అవి యాడ్ చేసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ కూడా ఏవి ఉంటే అవి మీ ఇష్టం యాడ్ చేసుకోవచ్చు. నేనైతే బాదం పప్పు, జీడిపప్పు అనేవి ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుందాము. ఈ విధంగా చక్కగా పైన ఈ విధంగా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉంది చూడటానికి. ప్రాసెస్ అనేది అయిపోయిందండి. ఇప్పుడు ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 1 అవర్ ఎంతో క్రీమీగా చల్లగా ఉండే మ్యాంగో కస్టర్డ్ డిజర్ట్ అనేది చక్కగా తినొచ్చండి మనం. నేను ఇప్పుడు దీన్ని ఒక 1 అవర్ అనేది పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో. ఇప్పుడు తీసుకొచ్చానండి బయటికి. చూడండి ఎంత క్రీమీగా ఉందో, ఎంత బాగుందో చూడండి. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే హైప్ కూడా ప్రెస్ చేయండి. హైప్ ప్రెస్ చేయడం వలన వేరే వాళ్ళకు కూడా ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి. ఇంట్లోనే ఈ విధంగా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ సమ్మర్ స్పెషల్గా కేవలం 10 నిమిషాల్లో చల్లని మ్యాంగో కస్టర్డ్ డిజర్ట్ అనేది రెడీ అవుతుందండి. మళ్ళీ సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.